తాగితే సత్తావరా? ఓ పటేలా, ఇదిగో మనకి ఇక్కడ హాఫ్ టికెట్ దొరికింది. చచ్చిపోవాలి నాకు ఇవ్వు. ఏంద్రా ఇచ్చేది? ఈ వయసులో నీకు అవసరమా? ఎవరి సమస్య వాళ్ళకి పెద్దది. నీ పేరేంటి నాన్న? చందు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ అంకుల్. ఫెయిల్ అయ్యావా? ఎన్నోసారి? రెండోసారి. ఓహోహో, చదువు అవ్వలేదా? చదివాను అంకుల్, ఎంత చదివినా గుర్తుండట్లేదు. సినిమాలు ఎక్కువ చూస్తావా? లేదు అంకుల్, నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మరైతే అదే కంటిన్యూ చేయాల్సింది. నేను అదే చెప్పాను అంకుల్, కానీ మా డాడీ ఒప్పుకోవట్లేదు. మ్యూజిక్ అంటే చంపేస్తాను అంటున్నారు. రేపు ఊరి నుంచి వస్తారు. నేను ఫెయిల్ అయ్యానని తెలిస్తే అన్నంత పని చేస్తారు. నన్ను వదిలేండి అంకుల్, నేను చచ్చిపోతాను. అసహ్యంగా ఎండ్రిని దాగి గిలగిలా కొట్టుకుని చస్తావా? మరెలా? చెప్తాగా. అది సంగతి. రేపు వస్తావుగా? వస్తాను అంకుల్. కరెక్ట్ గా 11 గంటలకి. ఓకే. రేపు 11 గంటలకి వస్తా పటేలా. పటేలా, రేపు నా బండికి నాకు డీజిల్ బాధ్యత నీదే. అలాగే అలాగే. ఓకే. అమ్మా, మందు అనుకొని పురుగులు మంది ఎత్తాను. తాగితే ఇప్పుడే వచ్చినవాడిని. ఏ అమలా, ఇట్రావే. ఏమన్నాడే మీ నాన్న? ఎప్పుడు ఇస్తానా డబ్బులు? ఏంటే ఏడు కొట్టుదారా? ఏడ్చి ఏడ్చి ఎవరు కొంప ముంచుతావే? నీ కన్నీళ్ళకేం కాసులు రాలు. 2 రోజుల్లో నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నీకు ఇంట్లో స్థానం ఉండదు. దరిద్రంలో దాపరించింది ఇంటికి. మీ అందరికీ రేపొద్దున దాకా టైం ఉంది. రాత్రికి బాగా ఆలోచించుకుని అప్పటికీ చనిపోవాలని అనిపిస్తే రేపు ఉదయం 11 గంటలకల్లా పార్క్ గేట్ దగ్గరికి రండి. అక్కడ మన కోసం బస్సు రెడీగా ఉంటుంది. ఏమిటి ఇంకా పడుకోలేదు? రేపటి గురించి ఆలోచిస్తున్నారా? ఎక్కడికి? మంచినీళ్ళు తాగొస్తాం. ఏమండి, రేపు మీ తమ్ముళ్ళకి మీరు ఫోన్ చేస్తారా, నన్ను చేయమంటారా? అయినా ఇంకెన్నాళ్ళు ఈ ముసలాళ్ళకి సేవలు చేయాలి? ఇంకా నా వల్ల కాదు. మీ తమ్ముళ్ళు ఇద్దరు, ఒక ఆయన బెంగళూరులో, ఒక ఆయన ఢిల్లీలో ఉంటూ బాగానే తప్పించి తిరుగుతున్నారు. ఇక్కడేమో ఈ ముసలాళ్ళు ఇద్దరు ఇప్పుడప్పుడే చచ్చట్లు లేరు. ఏంటే నీ నస? మీకు నసలాగే ఉంటుంది. చేసేదాన్ని నాకు తెలుస్తుంది. అయినా మీ అమ్మా నాన్నలకి మీరు ఒక్కరే పుట్టారా? సర్లేవే, రేపు ఫోన్ చేస్తానని చెప్పానుగా. అయినా రేపు నువ్వు ముసల్దానివి కాకపోతావా? నేను చూడకపోతానా? మనకి 2 కొడుకులున్నారు, గుర్తుంచుకో. అలాంటి పరిస్థితి వస్తే ఇంత విషమైనా తాగి చస్తాను గాని ఇలాంటి బతుకు బతకను. నీలో నాకు నచ్చినవి 2. 1 నీ చింపిరి కడ్డం, 2 నువ్వు సిగరెట్ తాగటం. నువ్వు వైట్ డ్రెస్ లో చాలా బాగుంటావు తెలుసా? పది గంటలు దాటుతున్నా ఎవరు రా. రెడ్డి, టైం ఎంత అయింది? ఓ, వాచ్ లేదు కదూ. సెల్లో చూసి టైం ఎంత అయిందో చెప్పు. వద్దన్నా, 3 దినాలైంది ఆఫ్ చేసి. ఆన్ చేయి. వద్దన్నా, ఏదన్నా జరిగితే? ఇక్కడ ఎవరో లేరు కదయ్యా, ఏం జరుగుతుంది? ఆన్ చేయి. 10:30 అయిందన్నా. ఏంటి చూసినావా అన్న? ఫోన్ ఆన్ చేసినా లేదు, ఫోన్ ఎట్లా కొట్టుకుంటా ఉందని. దగ్గర లేడు కదా మనిషి. పర్లేదు, మాట్లాడు మాట్లాడు. హలో, నేను ఫైనాన్షియల్ మల్లికార్జునరావుని. అన్నా ఏంటి 3 రోజులు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? అది కదా, నేను 3 ఆఫ్ చేసిన అన్న. నీకు పైసా ఇవ్వను. నిన్ను కాదన్నా, సీరియస్ కావద్దన్నా. సాయంకాలం ఈ పొద్దు సూర్యుడు అస్తమించే లోపల నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. పెట్టే అన్నా.
ఏంద్ర నీ గొడవ? నా సమస్యలతో నేను చస్తా ఉంటే మంచి నీ గోలైంది. సమస్య మనిషి బతుకున్నప్పుడు కాదండి, సత్యన సమస్య. సత్య ఆయన కాచాల రమేష్ అన్న. కాలిచ్చిన సమస్యలే, కూలిచ్చిన సమస్య, ఆ గడ్డి ఉరిస్తా ఉలవల సమస్య, ఉలవపోద సమస్యలే, ఉరిస్తున్న సమస్య, ఆ గడ్డి ఆవులు తింటాయా తినవల సమస్య, తినకపోద సమస్యలే, తింటే సమస్య, తినే ఆవులు పాలిస్తాయి ఇవ్వవల సమస్య, ఇవ్వకపోద సమస్యలే, ఇచ్చిన సమస్య, పాలు మనిషి కాలుతాడా తాగడాల సమస్య, తాగకపోతే సమస్యలే, తాగితేనే సమస్య, తాగి మనిషి బతుకుతాడా సస్తాడా సమస్య. సమస్య ఇదే అసలు సమస్య. సెల్ ఫోన్ సౌండ్ కూడా ప్రశాంతంగా సావునివ్వు. టైం ఎంత? 10:40. డాడీ నిన్న చచ్చిపోతానని అమ్మతో చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా, మరి చావలేదే? రాత్రి వర్షం పడింది కదమ్మా, అందుకే చచ్చిపోలేదు. ఇవాళ చచ్చిపోతాలేమ్మా. మరి ఇవాళ కూడా వర్షం పడితే ఏం చేస్తావు? పుష్ప, నాన్నని అలా అనకూడదు. బంగారు కొండవే. నాన్న చనిపోతే చాక్లెట్లు ఎవరు కొని పెడతారు? మీ అమ్మ మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చిందే. సర్లే, బుద్ధి పెట్టి తల్లి. థ్యాంక్స్ తల్లి. దిగు. ఎక్కడ ఆ బ్యాగ్ ఇటీ అమ్మా, నేను తగిలిస్తాను. ఎక్కడ ఇప్పుడు బంగారు కొండ అది కొనే. టాటా. ఈ బస్సు ఇందిరా పార్క్కి వెళ్తుందా? వెళ్తుంది. ఎక్కడే టికెట్ టికెట్ సార్ టికెట్. తాతయ్య, ఇందిరా పార్క్ వచ్చినప్పుడు నాకు కూడా చెప్తారా? అలాగే, మేము దిగే చోట నువ్వు కూడా దిగు బాబు. టికెట్ టికెట్. ఏం సారు, ఎవరు రాలేదు, బస్సు రాలేదు, రాకపోతే పోస్ట్పోన్ చేస్తారా? పోస్ట్పోన్ చేస్తాను అవల కాదు సారు, నేను ఎట్లానే ఈ పొద్దు సావాల్సిందే. రెడ్డి, నీ చావుకి నాది గ్యారంటీ అన్నానా? వస్తారా? అబ్బా లేట్ అవడానికి లేట్ అయ్యా. రెడ్డి కమా. ఏంటి సత్య అలా సరే ఇద్దరికి వస్తాను. కమా అలాగే అమలా అంకుల్, వై యు ఆర్ లేట్? బస్ లేట్ అయింది అంకుల్. అవునా? ఏం పర్లేదు. కమా. ఈ గిటార్ కుర్రాడు ఎవరు? 6 గంటలు బస్సులో పోయారు కదా, బోర్ కొట్టుకుంటే గిటార్ వాయించడానికి. ఏనా ఇతన్ని పరిచయం చేయలేదు కదా, మిస్టర్ చందు. హలో. ఇతను కూడా మనతో పాటే. ఇంకొక రోజు ఇక్కడే ఉంటే బస్సు కాదు కదా, ట్రైన్ కూడా సరిపోదు. హలో రెడ్డి, నా పేరు రెడ్డి కాదండి, పెంటయ్య. అప్పేటండి, నేను ఎవరి దగ్గర అప్పు చేయను, ఎవడికి అప్పేవనండి. నా మూట మీద తట్టు. రెడ్డి దగ్గర ఫోన్ ఇచ్చి ఇలా మాట్లాడమన్నాడా? ఎక్కడాడు? కాదండి బాబు, మీ దగ్గర అప్పు తీసుకుని మహానుభావుడు నాకు ఈ ఫోన్ దానం ఇచ్చి వెళ్ళిపోయాడు. దానం ఇచ్చాడా? ఆయ్ మహానుభావుడు. ఏంటో నువ్వు మాట్లాడేది? మీకేం చెప్పిన అర్థం కాదులేండి, ఫోన్ పెట్టండి. వద్దులండి, నేనే పెట్టేస్తా.
కుర్రో కుర్రు కుర్రో కుర్రు పెద్దల బట్టల్లో కలకల్లాడిపోతున్నావు. భవిష్యత్తు చెప్తాం, జరగబోయే చెప్తాం. ఓ పాలు చేయండి. అలా వెనక్కి గుంజుకోవద్దు అదృష్టాన్ని. ఓ పాలు ఇటీయండి. ఆహా సూపర్, అదిరింది, కత్తి, సుసింద చూడబుద్దేస్తుంది. 100 years గ్యారంటీ. ఆహా ఏమండో ఈ ఆయుష్ రేఖ చూసారా? జర్రుగొట్లో ఎలా ఉందో. అబ్బా ఈ దండరేఖ చూశారు? కేసీ కెనల్లా ఉంది. ఇక సమస్యలు అంటారా, అందరికీ ఉంటాయి. చిన్న తాయితీ కడితే పోద్ది. మీకు లేని సమస్య డబ్బు సమస్య. మీకు డబ్బు సమస్య లేదు. మీరు కూకుంటే డబ్బు, నిచ్చుంటే డబ్బు, పడుకుంటే డబ్బు, సచ్చిన డబ్బు. మీరు నడుస్తుంటే లక్ష్మీదేవి గలగలలాడిపోతా ఉంటది. మీకు డబ్బే డబ్బు. దుడ్లు నా కాడు ఉంటే ఇక నాకు సమస్య ఏంద్రా? తొట్టిదాయరా గొంతు మార్చి మాట్లాడడం కాదురా. అప్పు తీసుకోవడం తెలుసు కానీ తిరిగి వాళ్ళ జ్ఞానం లేదా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రాజాజీ గారు, బస్సు వస్తుందా రాదా? రాకుండా ఎందుకుంటుంది? తప్పకుండా వస్తుంది. అయినా మనలో రావాల్సిన వాళ్ళు ఇంకా ఇద్దరున్నారు కదా. చెప్పానా బస్సు వస్తుందని? అదిగో వచ్చేస్తా. పదండి. దేవుడు నాడు, ఆ దేవుడు దైవల్ల బస్సు వచ్చింది. ఏంటి ఉండవయ్య బాబు, బస్సు ఎక్కడ చెప్పేసి ఇలా ఉన్నాడు. రెడ్డి పదండి, రండి రండి. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చింది నా కోసం కాదు. ఈరోజు ఆత్మహత్య చేసుకోబోతున్న 10 మంది కోసం. జీవితం ఎంత విలువైందో నాకు తెలుసు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలిసి వచ్చేలా చేస్తాను. ఆ శక్తిని నాకు ప్రసాదించు స్వామి, ప్రసాదించు. రాలేదుగా. ముల్లాతే లేదు, తిరిగి వస్తానని నీ అంగి పట్టుకు చెప్పినాడు. ఆడ పిరికోడు. చూసారా, అంటే మనిషి మారతాడనమాట. ఏ ఫారిన్ డాక్టర్ నాకు కన్సల్ట్ చేసి ఉంటాడు, నువ్వు తప్పకుండా బతుకుతావు అని చెప్పి ఉంటాడు. ఏమంటారా? సరే ముందు మీరు ఎక్కండి. లేవయ్యా, కచ్చి వేశాను. ఈ సీట్ నాది. మా రాయలసీమకి ఎప్పుడు వెనక సీటేనా? అసలు సీట్ మీదే కదా. అదంతా నాకు తెలీదు. ఈ సీట్ నాదే. కచ్చి పట్టి జోబులో పెట్టుకో. ఎక్కడ పెట్టుకోవాలి నాకు తెలిసే, నువ్వు చెప్పక్కర్లేదు. ఏంది నీకు తెలిసిన పుట్టకోసి? ఎవడు ముందు వస్తే ఆడితే ముందు సీటు. సంధ్య రాదేమో, మనం వెళదామా? అలా అనకండి సార్. నాకు సంధ్య మీద, నా ప్రేమ మీద నమ్మకం ఉంది సార్. ఆడాళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఆడదాన్ని నమ్ముకున్నాడు ఈ ప్రపంచంలో ఎవడు బాగుపడలేదు. నేను ఒప్పుకోను. అందరూ వేరు, నా సంధ్య వేరు. వేరు వేరు. పెళ్లికి ముందు నా పెళ్ళ నువ్వు లేకపోతే నేను బతకలేనంది. పెళ్లి అయిన తర్వాత నువ్వు సత్యగా నేను బతకలేనంటుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆ అమ్మాయి రాకపోతే? నా సంధ్య తప్పకుండా వస్తుంది సార్. ఒకవేళ రాకపోతే చస్తే ఇద్దరు కలిసి చస్తాను సార్. బతికితే ఇద్దరు కలిసే బతుకుతాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 2 minutes నీకోసం.